స్వామి నా పేరు భాస్కర్ గౌడ్, ఉండేది బీవీ నగర్. నేను ఇరుముడి మన నెల్లూరు అయ్యప్ప గోల్డ్లోనే ఇరుముడి తీస్తున్నాను. ఎందుకంటే గత 22 ఏళ్ళుగా నేను అయ్యప్ప స్వామి మాలేస్తున్నాను. కేరళ గవర్నమెంట్ అయ్యప్ప స్వామిని అవమానిస్తుంది, అసౌకర్యంగా ఉన్నాయి అక్కడ. ఎందుకంటే మేము గత 22 ఏళ్ళ నుంచి ఆ క్యూలో సుమారు 13 కిలోమీటర్లు, సుమారు ఇటు వెడల్పు 30 అడుగుల పైన ఉంటుంది. సుమారు 18 గంటలు, 20 గంటలు, 24 గంటలు క్యూలో ఉంటే మంచిగా ఉండవు, బాత్రూమ్ ఉండదు, ఏమీ ఉండదు. చిన్న పిల్లలు, మహిళలు, వృద్ధులు, వికలాంగులు ఇంతమంది క్యూలో ఉంటే కేరళ గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు. ఎందుకంటే కేరళ గవర్నమెంట్కి సంవత్సరానికి వచ్చే ఆదాయం 450 కోట్లు. 450 కోట్లు వస్తుంటే వాళ్ళు 20% ఖర్చు పెట్టడం లేదు వాళ్ళ రెవెన్యూ నుంచి. ఎందుకంటే మన 2 స్టేట్లో తెలంగాణ, ఆంధ్ర నుంచి 70% స్వాములు వెళ్తున్నారు. ఇంకోటి సంవత్సరానికి 40 నుంచి 50 లక్షల మంది స్వాములు అక్కడికి వెళ్తున్నాం. కనీస సౌకర్యాలు, ఎగ్జాంపుల్, చిన్నప్పుడు మేము వినేవాళ్ళం, మనం తిరుమలకు పోయేటప్పుడు మా తాతలు ముత్తాతలు నడుచు ఎద్దుల బండిలో పోయేవాళ్ళంట. అంత అసౌకర్యంగా ఉన్నది ఇప్పుడు ఎలా ఉంది? ఇప్పుడు మేము క్యూ పోతే భోజనాలు ఉంటాయి, టిఫిన్ ఉంటుంది, నీళ్ళు ఉంటాయి, రెస్ట్ ఉంటుంది. 18 గంటలు క్యూలో ఉండాలి. అక్కడ అసౌకర్యాలు, అవమానాలు జరుగుతున్నాయి. కాబట్టి దానికి వ్యతిరేకంగా భాస్కర్ గౌడ్ అనే నేను ఎక్కడైనా స్వామి అయ్యప్ప స్వాములు, నేను స్వామి, మీరు స్వామి, అందరూ స్వాములే. కేరళ అయ్యప్ప స్వామి ఉన్నాడు, ఇక్కడ అయ్యప్ప స్వామి ఉన్నాడు. అది ప్రూవ్ చేయడం కోసం నేను ఇక్కడ ఇరుముడి తీస్తున్నాను. కాబట్టి స్వాములు అర్థం చేసుకోండి, కేరళ గవర్నమెంట్ స్వాములకి చేసే అనాగరిక చర్యకు, అవమానాలకి ప్రత్యేకంగా నేను ఇరుముడి తీస్తున్నాను. స్వామి ఏ శరణమయ్యప్ప. శరణమయ్యప్ప. నా పేరు మునికుమార్ స్వామి. ఇది 22వ పడి నేను వెళ్తుండేది. నేను అనుభవించిన కష్టాలైతేనేమి, నేను చూసినదైతేనేమి, మ్యాక్సిమం ఈ 22 సంవత్సరాల్లో మొదటికి ఇప్పటికీ తేడా అంటే ఒక 10% డెవలప్మెంట్ అనుకోవచ్చు స్వామి. అక్కడ శబరిమలలో ఈ అకృత్యాలు అనేది అయ్యప్ప స్వాముల మీద ప్రతి సంవత్సరం ఏదో రకంగా జరుగుతూనే ఉంది స్వామి. దీన్ని ఆపే వాళ్లే కనిపించట్లేదు. ఆ రోజుకి ఆ సీజన్కి మాట్లాడి సద్దుమణిగే వాళ్ళు తప్పితే ఒక కార్యాచరణ అనేది అక్కడ కనిపించట్లేదు. కేవలం కేరళ ప్రభుత్వం చేస్తున్నటువంటి అకృత్యాలను నిరసిస్తూ మాత్రమే అయ్యప్ప స్వామికి, అయ్యప్ప స్వాములకి వ్యతిరేకమైతే కాదు స్వామి. వెళ్ళదలిసిన వాళ్ళు అక్కడ అయ్యప్ప ఉన్నాడు, ఇక్కడ అయ్యప్ప ఉన్నాడు, దానికి ఎవరు వ్యతిరేకం కాదు. కాకపోతే కేవలం కేరళ గవర్నమెంట్ చేస్తున్న అకృత్యాలు, స్వాముల పట్ల చేస్తున్న అకృత్యాలు, మెరుగుపరచవలసిన సౌకర్యాల గురించి మాత్రమే ఈ యొక్క స్టెప్ మన భాస్కర్ గౌడ్ గారు తీసుకున్నారు. స్వామి కూడా ఇప్పుడు 23వ స్వామి. కాబట్టి ఇదొక్కటి గమనించి కొంతమంది వేరే పోకళ్ళని లేవనెత్తిస్తున్నారు. అక్కడికే వెళ్ళాలి, ఇక్కడ ఇది అది అదని ఏదేదో మాట్లాడుతున్నారు స్వామి. ఇది తప్పు స్వామి. అయ్యప్ప స్వామిని, అది గురుపీఠానికి దక్కాల్సిన గౌరవము, బాధ్యత ప్రతి అయ్యప్ప స్వామి తప్పకుండా తీసుకుంటాడు. దాన్ని ఎవరు వ్యతిరేకిస్తలేదు. కాకపోతే కేవలం గవర్నమెంట్ను మాత్రమే వ్యతిరేకిస్తున్నాము. సౌకర్యాలని మెరుగుపరచండి. టెక్నాలజీ పెరుగుతూ ఉంది. ప్రతి సంవత్సరం కూడా కొంత మెరుగైన సేవల్ని అందించమని మాత్రమే ఈ సభాపూర్వకంగా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం స్వామి. స్వామి శరణమయ్యప్ప. నా పేరు శేషు స్వామి. నేను 12వ పడి స్వామి. లాస్ట్ ఇయర్ నేను శబరిమలకి వెళ్ళాను స్వామి. వెళ్ళి పంబలో దిగ్గానే అక్కడ ఇరుముడి పెట్టి స్నానానికి వెళ్తామంటే కనీసం బ్రష్ చేసుకోవడానికి కూడా అక్కడ మాకు వసతులు లేవు. బాత్రూమ్ పోవాలంటే అక్కడ అసభ్యకరంగా బాత్రూమ్లు కూడా ఉన్నాయి. కానీ డబ్బులు కట్టమంటారు. కట్టినా కానీ అక్కడ నీట్నెస్ లేదు. ఆ గవర్నమెంటు అలాగా పట్టించుకోవడం లేదు స్వామి. అయ్యప్ప స్వాములు ఎంత దూరాల్లో నమ్మి ఆ అయ్యప్పని శబరిమలకి వస్తున్నారు స్వామి. అక్కడ బాత్రూమ్ సౌకర్యం కూడా పంబలో మునిగే ముందు మేము బ్రష్ చేసుకొని బాత్రూమ్కి వెళ్ళి దానికి కూడా అక్కడ బాత్రూమ్లు కూడా చాలా అసభ్యకరంగా ఉన్నాయి. అయినా కేరళ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అయినా దారిలో పోయేటప్పుడు కూడా చాలామంది వృద్ధులు, వికలాంగులు కూడా వెళ్ళేటప్పుడు కనీసం వాళ్ళకి అక్కడ అర్జెంట్ బాత్రూమ్ అయితే వెళ్ళేదానికి కూడా బాత్రూమ్లు కూడా బాగా లేవు. బాత్రూమ్లు కూడా గలీజ్గా ఉన్నాయి. ఎందుకంటే బాత్రూమ్ కూడా అందుబాటులో దగ్గర లేవు, తిరుక్కొని పోవాల్సి వస్తుంది. వెంటే పక్కనే పెడితే కొంచెం పిల్లలు కానీ, ముసలి వాళ్ళు కానీ, వికలాంగులు కానీ పోవడానికి కూడా ఉంటుంది. ఎక్కడో తిరిగి పోవాల్సి వస్తుంది. ఆ అవకాశాలు కూడా అక్కడ ఎక్కువ లేవు స్వామి. దయచేసి కేరళ ప్రభుత్వం తెలుసుకొని ఇంకా మెరుగుపరచాలని ఆ శబరిమలని. లేదంటే ఇట్లాగే ఇంకా ఎన్నో గుళ్ళు ఉన్నాయి. మాకు దగ్గరలో ద్వారపుడు ఉంది, మా అయ్యప్ప స్వామి గుడి ఇంకా ఫేమస్గా ఉంది. ఇక్కడ మేము విరుముళ్ళు చెల్లిస్తాము. ఆ అయ్యప్ప కూడా ఎక్కడైనా మా మణికంఠుడు
ఒకటే కాబట్టి మేము ఆ అయ్యప్ప స్వామిని శబరిమలని మేము కించపట్టలేదు, ఆ పీఠాధిపతిని అక్కడ గురుస్వాములు కూడా. కానీ గవర్నమెంటు కేరళ గవర్నమెంట్ మటుకు మేము వ్యతిరేకిస్తున్నాం స్వామి. స్వామి శరణం తెలుసుకొని ఈరోజు మా భాస్కర్ గౌడ్ స్వామి మంచి నిర్ణయం తీసుకున్నారు స్వాములు. ఎందుకంటే అక్కడ పోయి ఇన్ని కష్టాలు పడే కంటే ఎక్కడైనా అయ్యప్పే, ఎక్కడైనా ఆ అయ్యప్ప స్వామికి ఆయనకి ఇరుముడి చెల్లిస్తే ప్రేమతో అభిమానంతో స్వార్థం లేకుండా నిస్వార్థంగా చెల్లిస్తే ఎక్కడైనా అయ్యప్ప ఒకటే అని చెప్పి ఆ కేరళ ప్రభుత్వాన్ని ధిక్కరించి మన స్వామి నెల్లూరు అయ్యప్ప గుడి ఇక్కడ మా శాసగిరి స్వామి ఆధ్వర్యంలో, వాళ్ళ గుడి చైర్మన్ అందరి ఆధ్వర్యంలో ఇక్కడ తీస్తున్నారు స్వామి. భక్తుల సహాయంతో అలాగే మీడియా సహాయంతో వాళ్ళకి మీడియా వాళ్ళు కూడా ఈ కార్యక్రమాన్ని తీసినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటాం స్వామి. మన మీడియా మిత్రులకి అలాగే మిగతా సభ్యులకి అందరికీ స్వామియే శరణం అయ్యప్ప కృతజ్ఞతలు తెలుపుకుంటాం స్వామి.